బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ అనగానే మనకు గుర్తొచ్చే పేరు హరీష్ రావు. పార్టీ ప్రస్థానం నుంచి కేసీఆర్ వెంటే నిలిచారు ఆయన. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయాక హరీష్ ఇక ఆ పార్టీలో ఉండరని చాలామంది అనుకున్నారు. కానీ ఆయన మాత్రం కేసీఆర్ మాటను జవదాటలేదు. ప్రతిపక్షంలో కూడా కేసీఆర్ వెంటే నడుస్తున్నారు. ఏ సంక్షోభం వచ్చినా దాన్ని పరిష్కరించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారు. చాలామంది నాయకులు పార్టీని వదిలేసి కాంగ్రెస్లో చేరినా ఆయన మాత్రం నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడే ఉన్నారు. ఇక పార్టీ స్థాపించి 25 ఏళ్లవుతున్న సందర్భంగా వరంగల్లో రజతోత్సవ సభను నిర్వహించాలని నిర్ణయించింది బీఆర్ఎస్. ఇందుకోసం చాలా కమిటీలను వేసింది. ఆ కమిటీలన్నింటి బాధ్యతలను హరీష్ రావుకి అప్పగిస్తున్నట్టు కూడా తెలంగాణ భవన్లో కేసీఆర్ ప్రకటించారు. దీంతో హరీష్ హవా ఒక్కసారిగా పెరిగింది. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ హరీష్ ఎక్కడా యాక్టివ్గా కనిపించిన సందర్భాలు లేవు. జనంలోనే తిరుగుతున్నా వరంగల్ సభ బాధ్యతలపై మాత్రం పెద్దగా మాట్లాడడం లేదు. సొంత నియోజకవర్గం నేతలతో టచ్లోనే ఉన్నారు. ఇక ఇదే సమయంలో కవిత దూసుకుపోతున్నారు. జిల్లాల పర్యటనలతో బిజీగా ఉన్నారు. ఇదే అంశం ఇప్పుడు కాంగ్రెస్కు అస్త్రంగా మారింది. బీఆర్ఎస్లో మళ్లీ ఫ్యామిలీ పాలిటిక్స్ మొదలయ్యాయని గగ్గోలు పెడుతోంది ఆ పార్టీ. కవితను ఎలివేట్ చేయడానికి హరీష్ను తొక్కేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. సన్నాహక సమావేశాల్లో హరీష్ ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నిస్తోంది ఆ పార్టీ. ఈ మేరకు టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్ తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. బీఆర్ఎస్లో మారుతున్న రాజకీయ పరిణామాలు, హరీష్ రావు స్థానంలో ఎమ్మెల్సీ కవిత అంటూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇక మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఆర్ టాక్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి.